శివాగోల్డ్ కంపెనీ అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. వెల్కమ్ టు 9+ న్యూస్. వైసీపీలో ఇప్పుడు జగన్ ఇచ్చిన అల్టిమేటం పైనే హాట్ చర్చ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి అభ్యర్థులు ఏకగ్రీవాలు జరిగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదంటూ ఇన్ఛార్జీలకు జగన్ వార్నింగ్ ఇచ్చారా? అయితే అధినేత హెచ్చరిక క్షేత్రస్థాయిలో ఎంతవరకు పనిచేస్తుంది? కేసులు, ఆర్థిక ఒత్తిళ్లు, అధికార యంత్రాంగం, స్థానిక సమీకరణాలు వీటన్నింటినీ ఎదుర్కొంటూ పార్టీ తరపున అభ్యర్థులను పోటీలో నిలబెట్టడం సాధ్యమేనా? ఇదే ఇప్పుడు వైసీపీ నేతల్లో జరుగుతున్న అసలు చర్చ. మరోవైపు జగన్ సొంత గడ్డ పులివెందల్లో పరిస్థితి ఏంటి? అక్కడే ఏకగ్రీవాలు జరిగితే అధినేత తన సొంత ఫార్ములాను తనకే వర్తింపజేసుకుంటారా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ స్థానిక సంస్థల వ్యవహారంలో వైసీపీ ప్లాన్ ఏమిటో ఈ స్టోరీలో చూసేద్దాం. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, స్థానిక నేతలు, క్యాడర్ అందరికీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుండి స్పష్టమైన మెసేజ్ వెళ్ళిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పరిస్థితి రాకుండా చూడాలని, పార్టీ అభ్యర్థులను పోటీలో నిలబెట్టాలని, అలా చేయలేకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్పై ఆలోచించాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు సమాచారం. అధినేత స్థాయిలో ఇచ్చిన ఈ అల్టిమేటం పార్టీ నేతల్లోనే ఇప్పుడు చర్చకు దారితీసింది. అసలు సమస్య ఇక్కడే. కానీ ఇక్కడ ఒక ప్రాక్టికల్ ప్రశ్న. అసలు అభ్యర్థులను పోటీకి ఎవరు నిలబెట్టాలి? నియోజకవర్గ ఇన్ఛార్జీలు డబ్బులు సమకూర్చిన క్యాడర్ ముందుకు రాకపోతే ఏం చేయాలి? ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు వేరు. ఒకవైపు రాజకీయ ఒత్తిళ్లు, మరోవైపు ఆర్థిక భారాలు, ఇంకోవైపు కేసులు, వ్యక్తిగత వ్యవహారాలు. దీంతో పార్టీ కోసం ఎంతవరకు రిస్క్ తీసుకోవాలి అన్న ప్రశ్న కింది స్థాయి నాయకుల్లో వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడే నియోజకవర్గ ఇన్ఛార్జీల పరిస్థితి కూడా ఇబ్బందికరంగా మారుతోంది. నేతలకు, ఖర్చులకు డబ్బులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న అభ్యర్థి మాత్రం పోటీకి సిద్ధంగా లేకపోతే, స్థానిక సమీకరణాలు అనుకూలించకపోతే, అధికారంలో ఉన్న కూటమి అభ్యర్థుల నుండి ఒత్తిడి ఉంటే, అప్పుడు అధినేత ఆదేశాలు ఉన్నాయన్న ఒక్క కారణంతో అభ్యర్థిని బలవంతంగా ఎన్నికల బరిలోకి దించగలరా? ఇదే క్షేత్రస్థాయిలో వినిపిస్తున్న ప్రశ్న. అంటే జగన్ అల్టిమేటం ఒకవైపు, గ్రాండ్ రియాలిటీ మరోవైపు. మిగిలిన ఎంపీటీసీలకైతేనేమి, లేదా మున్సిపాలిటీ పరిధిలో అయితే మిగిలిన కార్పొరేటర్లకైతేనేమి, వీళ్ళందరికీ కూడా ఆ మనిషి బలాన్ని ఇవ్వాలి, ఆ మనిషి సూపర్విజన్ చేయాలి. ఆ మనిషి సూపర్విజను, ఆ మనిషి బలాన్ని రెండింటినీ కూడా కార్యకర్తలకు ఇవ్వగలిగితే ఒక బలమైన క్యాండిడేట్ గెలుచుకొని వస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఈ ఎన్నికల్లో మనం గెలిపించుకునేది మన కార్యకర్తలను. ఈ ఎన్నికలు జరగాల్సింది ఆ కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా జరగాలి. ప్రజల వాయిస్ వినిపించే విధంగా ప్రజలకు మనం తోడుగా నిలబడగలగాలి. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎక్కడైనా కూడా మీ నియోజకవర్గాలలో ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనిలా క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా, అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నా. ప్రతి చోట పోటీ జరగాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను రిపోర్ట్లు తెప్పించుకుంటాం. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతి చోట పోటీకి నిలబెట్టాడా, క్యాండిడేట్ నిలబెట్టలేదా అనేది పోటీ రిపోర్ట్లు తెప్పించుకుంటాం. నిలబెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్లకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినాడు, సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డా మీతో పాటు, అవునా కాదా అన్న రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటాం. ఖచ్చితంగా ఆ మేరకు
పాజిటివిటీ మీ దగ్గర నుంచి రావాలా. ఈ ఎన్నికలు మనం మన కార్యకర్తల కోసం గట్టిగా నిలబడితేనే కార్యకర్తలు మన ఎన్నికల్లో మన కోసం గట్టిగా నిలబడతారు అన్నది ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా పులివెందుల వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఇన్ఛార్జీలకు ఏకగ్రీవాలు జరగకుండా చూడాలని ఆదేశిస్తున్న అధినేత తన సొంత నియోజకవర్గంలో పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పంచాయతీలు, పరిషత్ స్థానాలు ఇలా పెద్ద సంఖ్యలో స్థానాలు ఉండడంతో ప్రతి స్థానంలోనూ పార్టీ అభ్యర్థులను నిలబెట్టడం, వారిని చివరి వరకు పోటీలో ఉంచడం పెద్ద సవాలుగా మార్చొచ్చన్న చర్చ ఉంది. మరోవైపు పులివెందుల నియోజకవర్గ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై న్యాయస్థానాలను ఆశ్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న చర్చ కూడా ఉంది. అయితే పంచాయతీలు, పరిషత్ స్థానాలు పెద్ద సంఖ్యలో ఉన్న ఈ నేపథ్యంలో ప్రతి స్థానానికి న్యాయపరమైన రక్షణ పొందడం ఎంతవరకు సాధ్యమన్నది ప్రశ్నే. అందుకే కోర్టు కంటే ముందు క్యాడర్ బలం ఎంత అన్నదే కీలకంగా మారుతోంది. ఇదే ఇప్పుడు వైసీపీలోనే కొందరు నేతలు సెటైర్గా మాట్లాడుకుంటున్న అంశం. రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాల్లో ఏకగ్రీవాలు జరిగితే ఇన్ఛార్జీలకు టికెట్ లేదంటున్న జగన్, పులివెందులలో ఏకగ్రీవాలు జరిగితే పరిస్థితి ఏంటి? అదే ఫార్ములా అక్కడ కూడా వర్తిస్తుందా, లేక సొంత నియోజకవర్గానికి ప్రత్యేక మినహాయింపు ఉంటుందా అంటూ రాజకీయ చర్చ మొదలైంది. ఇది కేవలం సెటైర్గా కాకుండా పార్టీ నాయకత్వంపైనే నేరుగా ప్రశ్నలు లేవనెత్తే అంశంగా మారుతోంది. ఇక్కడే అసలు నాయకత్వ ప్రశ్న వస్తోంది. ఒక పార్టీ అధినేత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇన్ఛార్జ్లకు టార్గెట్ ఇస్తే ముందుగా తన సొంత నియోజకవర్గంలో అదే టార్గెట్ను సాధించగలగాలి. పులివెందుల్లో క్యాడర్ను కాపాడుకోవడం, పార్టీ అభ్యర్థులను పోటీలో నిలబెట్టడం, ఏకగ్రీవాలను అడ్డుకోవడం ఇవన్నీ వైసీపీ నాయకత్వానికి ఇప్పుడు ఒక పరీక్షగా మారుతున్నాయి. అక్కడే పార్టీ బలం కనిపించాలి, అక్కడే క్యాడర్పై నాయకత్వ ప్రభావం కనిపించాలి. అయితే ఇక్కడ మరో కోణం ఉంది. హెచ్చరికలతో పార్టీ నడిపించగలమా? ప్రస్తుతం వైసీపీ ఎదుర్కొంటున్న అసలు సమస్య ఇన్ఛార్జ్లు టికెట్ల కోసం పోరాడడం మాత్రమే కాదు, క్యాడర్కు భవిష్యత్తుపై నమ్మకం కలిగించడం, పార్టీ కోసం నిలబడితే రేపు పార్టీ తమకు అండగా ఉంటుందనే భరోసా ఇవ్వడం, కేసులు వచ్చినా, ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా, రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనా మేం మీ వెనుక ఉన్నాం అనే నమ్మకాన్ని క్యాడర్లో కల్పించడం. అది లేకుండా కేవలం ఏకగ్రీవం జరగనివ్వద్దు, లేకపోతే టికెట్ లేదు అనే హెచ్చరిక ఎంతవరకు పనిచేస్తుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీకి కేవలం ఎన్నికలుగా కనిపించడం లేదు, క్యాడర్ ఎంతవరకు పార్టీతో ఉందో తేల్చే పరీక్షగా మారుతున్నాయి. జగన్ ఇచ్చిన అల్టిమేటం ఇన్ఛార్జ్లకు రాజకీయ ఒత్తిడిని పెంచవచ్చు, కానీ క్షేత్రస్థాయిలో అభ్యర్థులను నిలబెట్టడానికి క్యాడర్కు కావాల్సింది కేవలం వార్నింగ్ కాదు, నమ్మకం, భరోసా, రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ. ఇక పులివెందుల్లో ఏం జరుగుతుంది? అక్కడ పార్టీ ఏకగ్రీవాలు అడ్డుకోగలదా, లేక అధినేత ఇచ్చిన అల్టిమేటమే ఆయనకు సొంత గడ్డపై రాజకీయ చర్చకు కారణమవుతుందా? ఇదే ఇప్పుడు వైసీపీ డిబేట్కు కారణమవుతుంది.